హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు 3 జూలై రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ వస్తుందని నాకు తెలిసింది. సో మార్నింగ్ నుంచి చూస్తున్నా రిలీజ్ అయిందా లేదా అని. మా ఫ్రెండ్స్ కి మెసేజ్లు చేస్తుర్రు, ట్వీట్లు వస్తున్నాయి, కానీ నాకేమో వెతుకుతుంటే ట్రైలర్ కనిపిస్తలేదు. అరే ఇదేంద్రా అని చెప్పి బీన్ గాని ట్రైలర్ సెండ్ చేయమని చెప్పిన నేను. అండ్ వాళ్ళు నాకు లింక్ పంపించినప్పుడు నేనే షాక్ అయినా. ఎందుకంటే నేను హరిహర వీరమల్లు ట్రైలర్ అని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రిజల్ట్ కూడా నాకు వచ్చింది, కానీ ఆటో ప్లే లో కనిపిస్తుంది కదా, అది చూసి ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా నేను. రాండమ్ గా ఓజీ ఫోటోలు అవి కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఏదో వియర్డ్ ఉంది మొత్తం, సో ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా. బట్ తీరా చూస్తే అదే ట్రైలర్. సో కొంచెం షాకింగ్ గా ఉండే. బట్ ఏదేమైనా ఇంకా మొత్తానికి ట్రైలర్ ఓపెన్ చేసి ట్రైలర్ చూడడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ చూసినాను. అండ్ హరిహర వీరమల్లు ట్రైలర్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే గుడ్ ఇంటెన్షన్స్ బట్ నాట్ సో గుడ్ ప్రోడక్ట్. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటి వరకు హరిహర వీరమల్లు గురించి నేను మన ఛానల్ లో పెద్దగా మాట్లాడలేదు. సో చాలా మంది మన ఛానల్ ని సీరియస్ గా ఫాలో అయ్యేటోళ్ళు, వెల్ విషర్స్ గిన హరిహర వీరమల్లు కథ గురించి చెప్తా ఉండే నాకు. ఇది ఒక జెన్యూన్ కథ, ఇండియన్ స్టోరీ, చాలా నుంచి కవర్ కాలేదు, చాలా మందికి తెలియాల్సిన కథ ఇది. సో మనలాంటి వాళ్ళు చూడాలి ఈ కథని, సినిమాని అని. పవన్ కళ్యాణ్ హీరో సినిమా అంటే చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం, కానీ ఇంతవరకు వినని నేటివ్ కథ ఇది. తెలుగులో నైజాంల గురించి, ముగల్స్ గురించి పెద్దగా కథలు రాలేదు. వాళ్ళు చేసిన ఆకృత్యాలు ఇంకా పెద్దగా కవర్ కాలేదు తెలుగు సినిమా స్పేస్ లో. సో ఈ కథలు ఖచ్చితంగా రావాలి. సో ఆ ఆస్పెక్ట్ లో హరిహర వీరమల్లు అన్నది పాజిటివ్ విషయమే. కానీ ఇలాంటి నేషనలిస్ట్ కథలు లేదా నిజాన్ని చెప్పే కథలు మంచి సినిమా రూపంలో, ఎఫెక్టివ్ సినిమా రూపంలో వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటది. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఒక కరడు గట్టిన నిజం గురించి మాట్లాడుతుంది. అండ్ అది ఒక చాలా గొప్ప సినిమా కూడా, అందుకని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఆఫ్ కోర్స్ ఈ రోజు కొంతమంది కుక్కలు వచ్చి దాని ప్రాపగండా సినిమా అది ఇది అంటారు. వాళ్ళు ఒక జెనసైడ్ ని డినై చేస్తున్నారని వాళ్ళకి అర్థమైతే లేదు. నేను మళ్ళీ చెప్తున్న జనాలకి, కాశ్మీర్ ఫైల్స్ లో ఏం అబద్ధం ఉందో చెప్పమనండి, అప్పుడు అది ప్రాపగండా ఎట్లా అవుతుందో మనం మాట్లాడొచ్చు. ఒక మైనారిటీ వాళ్ళ ఊర్లోంచి, జాగల్లోంచి ఎల్లగొట్టబడ్డారు, సంపబడ్డారు. ఆ మైనారిటీ ఇంకా తిరిగి ఆ జాగాకి వెళ్ళలేదు. వీళ్ళు ఆ స్టేట్ లో రిలీజియస్ మైనారిటీ, కాశ్మీరీ హిందూ పండిట్స్. 30-40 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రీలొకేట్ కాలేదు వాళ్ళ నేటివ్ ప్లేస్ కి. ఇది టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఆఫ్ జెనసైడ్. ఇది జరిగింది. అండ్ ఇది చాలా రోజులు దాచబడిన కథ, చాలా రోజులు వేరే వేరే రీజన్స్ ఇచ్చి కవర్ అప్ చేయబడిన కథ. సో కాశ్మీర్ ఫైల్స్ అన్న ఒక ఎఫెక్టివ్ సినిమా ద్వారా ఈ కథ చెప్పబడ్డప్పుడు, ఈ నిజం చెప్పబడ్డప్పుడు దేశం కాన్షియన్స్ కదిలిపోయింది, జనాల్ని కదిలిచ్చింది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. కాశ్మీరీ హిందూ పండిట్స్ కూడా మా కథ ఫైనల్లీ చెప్పబడుతున్నది, జనాలు తెలుసుకుంటున్నారని చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఇది ఒక పవర్ఫుల్ నిజం, ఒక ఎఫెక్టివ్ ప్యాకేజ్ అయిన సినిమాలో వచ్చినప్పుడు అది చాలా సౌండ్ చేస్తుంది. షిండ్లర్స్ లిస్ట్ నుండి కాశ్మీర్ ఫైల్స్ వరకు ఇది వాస్తవం. సో హరిహర వీరమల్లు కథ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుడ్ ఇంటెన్షన్ తో వచ్చిన కథనే అయి ఉండొచ్చు. అండ్ అది కూడా ఒక కారణమే మనం రేపు సినిమా చూడడానికి. సో నేను ఖచ్చితంగా చూస్తాను సినిమా ఎలాగూ. కానీ కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ వల్ల, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ వల్ల ఆ ప్రోడక్ట్ డిలే అయింది, ప్రొడక్షన్ హెల్ లోకి వెళ్ళింది, డైరెక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని ఎంతవరకు తీసిరో మనకు తెలియదు. దాని తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ సినిమాని ఫినిష్ చేసిర్రు. అండ్ ఆ గ్రీన్ స్క్రీన్, ప్యాచ్ వర్క్ అదంతా తెలుస్తున్నది మనకి. సినిమా ఒక కన్సిస్టెంట్ గా కనిపిస్తలేదు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కన్సిస్టెంట్ గా లేవు. ట్రైలర్ లోనే కదా చాపీ చాపీ ఉంది అంటే ఇంకా సినిమా ఎంత చాపీ చాపీగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ఒక గుడ్ ఇంటెన్షన్ తో తీస్తున్న కథ ఒక ఎఫెక్టివ్ ప్యాకేజ్ సినిమా రూపంలో రాలేకపోతుందేమో అన్న అనుమానం మనకి రావడం సహజం. సో హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేదు. సినిమా లెవెల్లో, ఫినిష్ లెవెల్లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి ట్రైలర్ లో. అండ్ ఇంకా ఇదే ప్యాటర్న్ సినిమాలో ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడబోతున్నాము అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో అదొక బిగ్ పాజిటివ్ అనే చెప్పాలి సినిమాకి. బట్ సినిమా పట్ల ఆయన పెద్దగా సీరియస్ అయితే లేరు. హీఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్. సో ఎంతవరకు హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్స్ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారో మనం వేచి చూడాలి. బట్ హరిహర వీరమల్లు ట్రైలర్ లో ఏదన్నా పాజిటివ్ ఉంది అంటే అది మ్యూజికే. ఎంఎం కీరవాణి ఈజ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. హరిహర వీరమల్లులో వస్తున్న ట్రాక్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ కీరవాణి బెస్ట్ పాట కాకపోవచ్చు అది, కానీ బాగుంది, నాకైతే నచ్చింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కీరవాణి గారి మ్యూజిక్. ఆయన స్కోర్ ఏ విధంగా ఇచ్చుంటారో అని ఎక్సైటెడ్ ఉన్నా నేను. అండ్ దానికి తోడు కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సో ఓవరాల్ హరిహర వీరమల్లు గుడ్ ఇంటెన్షన్ ఉన్న సినిమా కావచ్చు, బట్ ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ప్యాచీగా చాపీగా కనిపిస్తున్నది ట్రైలర్ వర్క్ అయితే. బట్ చూడాలి ఇంకా ఫైనల్ గా సినిమా ఎట్లుంటుందో. గురూజీ డైరెక్షన్ కూడా ఉందండి కొంచెం. సో చూద్దాం. ఫైనలీ జూలై 24th అయితే రిలీజ్ అవుతుంది సినిమా. సో నేనైతే చూస్తాను సినిమా ఖచ్చితంగా. ఇంకా చూసిన తర్వాత ఎట్లుంది సినిమా అని కూడా మాట్లాడుకుందాం. సో ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.